కీర్తన 107 అధ్యాయము మొదటి 3 వచనాలు. రీడ్ ఆల్ టుగెదర్. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతుల నుండి ఆయన విమోచించిన వారు తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి, నానా దేశం నుండి ఆయన పోగు చేసిన వారిలో ఆ మాట పలుకుదురుగాక. చదవండి, గట్టిగా చదవండి. మీరే మొదటి వచనం చదవండి. అందరం కలిసి 2-3 వచనాలు. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతుల నుండి ఆయన విమోచించిన వారిను తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి, నానా దేశం నుండి ఆయన పోగు చేసిన వారిను ఆ మాట పలుకుదురుగాక. దయచేసి మోకరించండి, వెంటనే కళ్ళు మూసుకోవాలి. ప్రేమగల ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవా, జీవముల ప్రభువా, బేతెల్లో మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన దినాన్ని బట్టి వందనాలు. ప్రభా, మేము చేరుకూడి వచ్చిన ఎక్కువ మేలుకే కారణమగినట్లు చేయండి. ప్రభా, గత 7 నెలలు మీరు కాపాడి 8వ నెలలు మీరు ప్రవేశపెట్టిన విధానం కొరకు వందనాలు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మీకు వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక తండ్రి, ఆరాధన కొరకై నిలబడుతున్న మీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ మాత్రము తెలివి జ్ఞానం లేనటువంటి వాడిని, దౌర్భాగ్యుని, ప్రభా, పాపిలో ప్రధాన పాపిలను ఒప్పుకుంటున్నాను. నా యందు అనగా నా శరీరం ఏ మంచిది నివసించింది నాయన. ఆయనను మీరు దేవా గుర్తిరిగారు కనుక దేవా మీ మాటల చేత మీ ప్రజలు మీరు సంతృప్తి పరచండి. ప్రభా, నా ప్రవర్తన అంతటి మీ అధికారం కింద ఒప్పుకుంటున్నాను. మీరు ఎక్కడికి పావును పరచండి. దేవా, కీర్తన 107 అధ్యాయం 13 వచనాలు మీరు వివరించి వడ్డీస్తారని నమ్మిస్తున్నాం. ఆరాధన కొరకే నన్ను మమ్మల్ని సిద్ధం చేయండి. ఎట్లు ఆత్మతో సత్యంతో ఒక నూతనమైన పద్ధతిలో అట్లు ఆరాధన చేయాలో నేర్పించండి. ఒక నూతన క్రియను మీరు జరిగిస్తారని నమ్మి స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన యోగ్యమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, కీర్తన 107 అధ్యాయంలో మొదటి వచనం చదవండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చాలండి. ఈ చాప్టర్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృపానిత్యం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు ఎవరు చెల్లించాలి, ఎప్పుడు చెల్లించాలి, ఎక్కడ దీస్ 3 థింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన జీవితంలో దేవుడు మనల్ని రక్షించిన తర్వాత, ఈ స్థాయికి తీసుకొచ్చిన తర్వాత ఆయనకు ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఎవరు చెల్లించాలి, ఎక్కడ చెల్లించాలి అనేవి ఈ యొక్క 3 థింగ్స్ మనం అబ్జర్వ్ చేస్తే మనం ఎక్కడున్నాము, అసలు ఎక్కడి నుంచి దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, ఏ స్థితిలో నుండి ఈ స్థితికి తీసుకొచ్చాడని మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో దావీదు అంటున్నాడు ఇక్కడ, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎవరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాళ్ళు? వీళ్ళని ఎక్కడి నుంచి పోగు చేశాడు, ఎవరు ఎప్పుడు వచ్చారు అనేది అది ఇంపార్టెంట్. ఆ థింగ్స్ మనము ఇప్పుడు ధ్యానం చేస్తాం. యెహోవా దయాళుడు, ఆయన మన ఎడల దయ చూపించాడు, కృప చూపించాడు. కనుక ఈ యొక్క మందిరం అవడానికి బేతేలుకి వచ్చాం. సో ఎవరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఎప్పుడు నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. 4-6 కలిసి నేను చదువుతున్నా చూడండి. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? దేనికోసం ఏర్పాటు చేసుకున్నాడు? యెహోవా దయాళుడు, కీర్తన 107 అధ్యాయం 1వ వచనం, అది కంఠస్థం చేయాలి, రావాలి మనకి ఇప్పుడు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కోసం ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? నిన్ను నన్ను
జగత్తుకు పునాది వేయబడక మునిపే. ఇంకా ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు చూడండి. 139వ కీర్తన, 139వ కీర్తన, 139వ అధ్యాయం 16వ వచనం. నేను పిండమున ఉండగా నీ కనులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేనికోసం ఏర్పాటు చేసుకున్నాడు? యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుట కొరకై నీ తల్లి గర్భంలో నీవు రూపింపబడక మునిపే నేను ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా మొట్టమొదట చూసింది ఎక్కడ? ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడంట? జగత్తుకు పునాది వేయబడక మునిపే. ఇక్కడ 16వ వచనంలో ఇంకా జాగ్రత్త చూడండి. పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. వాట్ ఈస్ దట్ మీన్? ఏంటి దాని అర్థం? తల్లి గర్భంలో మనం పిండంగా ఉన్నప్పుడే ఎవరు చూశారంట? మొట్టమొదట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సో ఓకే, మన మదర్ డెలివరీ అయిన తర్వాత ఎవరు చూశారు? మా నాన్న చూశాడా నన్ను? మీ నాన్న నిన్ను వచ్చి చూశాడా? ఎవరు చూశారు? చదవండి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం, త్వరగా చదవండి. యెహెజ్కేలు గ్రంథం 16. పిండముగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను ఆ రక్తంలో పొర్లి కింద పారవేయబడినప్పుడు ఎవరైనా నేను చూశారంటే ఎవరు చూశారు? అక్కడ చూడండి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. అయితే నేను నీ యొద్దకొచ్చి రక్తంలో పొర్లుచున్న నిన్ను చూచి ఏం చెప్పాడండి? నీ రక్తంలో నీవు బయటకు వచ్చినప్పుడు ఒక స్టాఫ్ నర్సు, ఒక డాక్టర్ గారు చూస్తారా? డాక్టర్ కూడా చూడడు. ఆ స్టాఫ్ నర్సు ఒక బౌల్లో ఏముంటుందని, ఏమంటారండి, దేంట్లో తీసుకొచ్చి చూపిస్తారు. తర్వాత ఒక పిల్లోడు పుట్టాడు అనుకోండి, వాళ్ళు ఎట్లా తీసుకొస్తారు? ఒక టబ్బు లాంటిది ఉంటుంది కదా, చిన్నది. ఏమో మా సైడ్ అయితే అట్లా చూపిస్తారు. మరి క్లాత్లోనో టబ్బులో తీసుకొచ్చి అమ్మ మీకు మగ పిల్లోడు పుట్టాడు, లేకపోతే గర్ల్ అమ్మాయి పుట్టిందని చూపిస్తారు. అయితే ఈ పుట్టడానికి కారణం ఏంటంటే ఆక్సిజన్ ఊదింది ఎవరు? అప్పుడు రక్తంలో పొర్లుచున్న నేను చూచింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చూచి రక్తంలో పొర్లుచున్న నిన్ను చూచి ఏమని చెప్పాడంట? బ్రతుకు నాయన. బ్రతికి ఏం చేయాలంట? యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పేసి చెప్పడం కోసం నిన్ను నన్ను సృష్టించాడంట. కాబట్టి ప్రియులారా, ఈ దినంలో ఆయా ప్రదేశాల నుండి, ఆయా దేశాల నుండి దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించడం కోసం. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడంట? జగత్తుకు పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అండ్ సెకండ్ థింగ్, నీ తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా రక్తంలో పొర్లుచున్న నిన్ను చూసి ఆయన ఏం చెప్పాడంట? ఒరే బెంజమిన్ బ్రతుకు అని చెప్పేశాడు అన్నాడంట. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడే రాశాడు. 139వ అధ్యాయం 16వ వచనం, మళ్ళా చదవండి. 139:16 వచనం. నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీ ఎక్కడ రాసుకున్నాడంట? ఆయన గ్రంథంలో ఒకవేళ నియమింపబడిన దినాలంటే వాట్ ఈస్ దట్ మీన్? ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే లోకంలో చాలామంది 7th మంత్కి కొంతమంది డెలివరీ అవుతారు కదా, వాళ్ళు బ్రతుకుతారా? కొంతమంది బ్రతుకుతారు. అది కూడా ఎట్లా బతుకుతారు? మనం ఆ చుట్టాలలో ఒక అమ్మాయి డెలివరీ అయితే 7th మంత్ కంప్లీట్ అయ్యి 8th మంత్ కూడా అసలు బతకడంట దాదాపు. అట్లాంటిది ఆ పిల్లోడు వాడు ఇంతే ఉన్నాడు, వాడికి 2-3 లక్షలు పెట్టారు బ్రతికించడం కోసం. అయితే నీ దేవుడు నీడల ఎట్లాంటి దినాలు, నీ దినం 9 months కంప్లీట్ అయ్యేదాకా నిన్ను చూసినాడు. దేనికోసం బ్రతికించాడంట? యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించడం కోసం 9 నెలలు తల్లి గర్భంలో నేను సురక్షితంగా కాపాడుతూ వచ్చాడు. ఇందును బట్టి ప్రభువును మనం స్తుతించాలి ప్రియులారా. అనేక సార్లు మన జీవితాల్లో ప్రభు చేసిన అద్భుత క్రియలు, ఆశ్చర్యక్రియలు, వీటన్నిటిని మర్చిపోయి ప్రభు మందిరాన్ని కూడా రావటం మర్చిపోతాం కొన్నిసార్లు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించడం కోసం ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడంట?
జగత్తుకు పునాది వేయబడకమునిపే, తల్లి గర్భంలో రూపింపబడకమునిపే, నీవు పిండంగా ఉన్నప్పుడే నీకు నియమించాడు 9 నెలలు. 9 నెలలు ఇంటూ 30 డేస్ ఎంత? 270 డేస్ తల్లి గర్భంలో నేను సురక్షితంగా కాపాడాడు. ఒక్క రోజున తక్కువైందా? చాలామంది చిల్డ్రన్ మనం చూస్తాము, పుట్టినప్పుడు కొంతమంది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్గా పుడతారు. అట్లా చేశాడు నీ దేవుడు? నిన్ను చేయలేదు కదా. దాన్ని బట్టి ప్రభువును కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కోసం ఇంకా ఎవరిని ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడంటే చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే అక్కడ చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ దేవుని 27వ వచనం చదవండి ఒకటి. 27. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని. చాలండి, ఒక్క నిమిషం. దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు, దేనికోసం ఏర్పాటు చేసుకున్నాడు అని మనం చూస్తున్నాం. ఎందుకు నన్ను ఆ కరోనా టైంలో చంపలేదో చూస్తున్నాం. నన్ను ఇంతవరకు ఎందుకు సజీవునిగా బ్రతికించాడో చూస్తున్నాం మనం. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? జగత్తుకు పునాది వేయబడకమునిపై ఏర్పాటు చేసుకున్నాడు. సెకండ్ వన్, తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే ఏర్పాటు చేసుకున్నాడంటే. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే ఇప్పుడు లోకరీతిగా తెలివి కలిగిన వాళ్ళ మీరు? మనం తెలివి వెరీ ఇంటెలిజెంట్ పర్సన్సా? బాగా రిచ్ పీపులా? అట్లాంటి వాళ్ళని కాదు దేవుడు ఏర్పాటు చేసుకుంది. ఎవరినంట? మొట్టమొదట వెర్రి వాళ్ళంటే ఆయనకి ఇష్టం. వెరీ ఫులిష్నెస్ చిల్డ్రన్ ఎవరైనా ప్రేమిస్తారా? ఎవరైనా లైక్ చేస్తారా? ఎవరు లైక్ చేయరు. కానీ మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు కనుక, లోకరీతిగా చూస్తే నీకు జ్ఞానం లేకపోవచ్చు, చదువు విద్య ఉండకపోవచ్చు, అండ్ MA BEdలు చేసి ఉండకపోవచ్చు, అయినా కూడా దేవుడు వీఆర్ సపరేటెడ్ చూజన్ పీపుల్. దేవుడు నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంట? ప్రభు యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కోసం ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? వెర్రి వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట. ఇంకా బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో ఉండు బలము లేని వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట. దేనికోసం? యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కోసం నీచులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట. బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట. తర్వాత తృణీకరింపబడిన వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట. ఇంకా ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట. కాబట్టి ప్రియులారా, ఇన్ని గుణగణాలు కలిగిన వాడిని ఎవరైనా ప్రేమిస్తారా? అరే, నీకు వెరీ ఫులిష్నెస్గా ఉంటే నీ తల్లిదండ్రులే నిన్ను త్రోసివేస్తారు. అరే, తెలివిలేని వాడని పిలుస్తారు. అయితే ఈ దేవుడు ఎంత గొప్పవాడంటే, ఈయన ఎట్లాంటి వాడంటే అద్భుతకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, వండర్ఫుల్ గాడ్ మనకు దొరికాడు. కాబట్టి ఇట్లాంటి దేవుని ఆరాధించడానికి వచ్చిన నీవు నేను కూడా ఎట్లా ప్రభువును ఆరాధించాలంటే, ప్రభువా నా యెడల మీరు జరిగించిన అద్భుత ఆశ్చర్యక్రియలను బట్టి నీకు వందనాలు ప్రభువా అని చెప్పేసి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకా ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలో మాట్లాడేవారిలోను ప్రతి ప్రజలను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యంగాను యాజకులను గాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంట? దేనికోసం ఏర్పాటు చేసుకున్నాడు? ఇప్పుడు ఆయనను ఘనపరచడం కోసం. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరిచేదను. ఘనపరచడం కొరకు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంట? ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి, ప్రతి జాతిలో నుండి, ప్రతి ప్రజలో నుండి దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడంట. ఎక్కడున్నారంట వీళ్ళు? ఎన్ని దిక్కులలో ఉన్నారో చూడండి.
107 కీర్తన 3వ వచనం. 107 3వ వచనం. తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి, నానా దేశం నుండి ఆయన వారిని పోగు చేసుకునేను. ఎవరిని పోగు చేసుకున్నాడు? వెర్రి వాళ్ళని పోగు చేసుకున్నాడు, నీచులైన వారిని పోగు చేసుకున్నాడు, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని, బలహీనులను దేవుడు దేనికోసం ఏర్పాటు చేసుకున్నాడు? యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతి. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడంట? జగత్తుకు పునాది వేయబడకునిపై ఏర్పాటు చేసుకున్నాడంట. తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్ని దిక్కుల నుండి ఏర్పాటు చేసుకున్నాడు? 4 దిక్కులు ఉన్నాయి. ఇక్కడ ఇదే ఊరు చింతలపాడ. ఈ చింతలపాడులో చింతలు ఎక్కువ అని చెప్పేసి ఆయన దృష్టి మీ మీద పెట్టినాడు కనుకనే మీరు ఇప్పుడు రక్షణ మారు మనసు పొందారు. ఎన్ని దిక్కులు తిరిగాడంట ఆయన? దిక్కులు ఎన్ని అసలు? మా తెలంగాణలో 6 ఉన్నాయిగా. ఎక్కడికి పోయినా ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌతే ఉంటాయి. 4 దిక్కులలో తిరిగి ఎవరిని కనుక్కున్నాడంట? నీచులైన వాళ్ళని, తృణీకరింపబడిన వాళ్ళని, ఎన్నిక లేని వారిని, బలము లేని వాళ్ళు. దేనికోసం పోగు చేశాడంట? 107 మొదటి వచనం. కీర్తన 107 మొదటి వచనం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కోసం. అయితే ఒక చోట వ్రాయబడింది బైబిల్ గ్రంథంలో, మందిరానికి వచ్చేటప్పుడు కూడా బీ కేర్ఫుల్గా ఉండాలి మనం. ఎందుకంటే దేవునికి వాక్యంను లిజనింగ్ చేసేటప్పుడు వెరీ కేర్ఫుల్గా, అండ్ సేమ్ టైం దేవుని మందిరం ఆవడానికి వచ్చేటప్పుడు ఏ టైంలో కేటాయించబడిందో ఆ టైంకి రావటం బాగా నేర్చుకోవాలి. ఇది ఇంపార్టెంట్. అయితే ఒక దేశం నుండి వచ్చి ప్రభువును కూడా ఆరాధన చేసినట్లు నా బైబిల్ గ్రంథంలో ఉంది. ఎక్కడ, ఎప్పుడు, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు ఎన్ని దిక్కులని చెప్పారు మీరు? ఏంటా? వాట్ ఆర్ దే? ఈస్ట్, అది తెలుగులో చెప్పండి. తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణం. ఈ 4 దిక్కుల నుండి పోగు చేశాడు. అయితే నా బైబిల్ గ్రంథంలో ఒకళ్ళు ఒక దేశం నుండి ఇంకొక దేశానికి వచ్చి ఆరాధన చేసినట్టు నా బైబిల్లో ఉంది. అది ఎవరు, ఎప్పుడు, ఎక్కడ వర్షిప్ చేశారు? ఎవరండి? షేబా దేశపు రాణి. ఆయన ఎట్లా ఉంది, ఆయన నాలెడ్జ్ ఎంత ఉందని చెప్పడానికి, చూడటం కోసం వచ్చింది. ఎస్, చదవండి. ఎక్కడుంది మీ బైబిల్లో? ఎక్కడ, ఏ బుక్కు, ఏ చాప్టర్, ఏ వర్స్? అది చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి వచనం చదవండి త్వరగా. వారా నక్షత్రంను చూచి అత్యానంద భరితులై తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి, అది కాదండి, 2వ అధ్యాయం మొదటి వచనం చదవండి. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశ బెత్లెహేంలో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు. ఒక్క నిమిషం ఆగండి. ఎవరు, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడికి వచ్చారు? యెరూషలేము ఎంత మనంత దూరమేనా? ఇప్పుడు మీరు వేరే వేరే గ్రామాల నుండి వచ్చారనుకోండి, ఎంత డిస్టెన్స్లో మీరు ఉన్నారు మందిరానికి? 2 or 5, 6, 10 కిలోమీటర్స్ లోపల ఉన్నారా? 10 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు ఇక్కడికి? 10 కిలోమీటర్లు అనుకోండి. 10 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటే మనం ఎప్పుడు వస్తున్నాం మందిరానికి? మీకు 10 o'clock కదా వర్షిప్ ఇక్కడ. 10 o'clock అన్నప్పుడు నేను రాకముందే ఒక అంకుల్ మాత్రమే ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు వీళ్ళు చెప్పండి, మనము నిజంగా ఎంతసేపటికి ఎలా ఉన్నామంటే ఈ దినాల భక్తి మన జీవితంలో ఎంతసేపటికి బుద్ధి లేని కన్యకల వలె జీవించడమే నేర్చుకున్నాం. ఎవరా బుద్ధి లేని కన్యకలు? ఎంతమంది బయలుదేరారు ప్రభుని ఎదుర్కోవడానికి? అందరు తెలివి కలిగిన వాళ్ళేనా? ఎప్పుడు డివైడ్ చేయబడ్డారు వాళ్ళు? ఎప్పుడు సపరేట్ చేశాడు దేవుడు? ఆయన ఎప్పుడు వచ్చాడు? పెళ్లి కుమారుడు ఎప్పుడు వచ్చాడు? ఎప్పుడు వస్తాడో నీకు తెలుసా? అరే, నీ ఇంట్లో దొంగ ఎప్పుడు పడతాడో నీకు తెలుసా? నాకు తెలుసా? తెలియనప్పుడు ఎట్లా ఉండాలి? నీకు సెక్యూరిటీ లేదనుకోండి, చుట్టూ వాల్స్ ఏమి లేవు, అప్పుడు నీ ఇంట్లో బాగా బంగారం సంపాదించుకో, ఎట్లా ఉంటుంది నీకు? పడుకుంటావు అసలు?
అదే విధానంలో దేవుని యొక్క మందిర ఆవరణను ప్రేమించే విషయంలో మనం అటువంటి పాత్రను పోషించాలి. కం దేవుని యొక్క మందిర ఆవరణానికి సమయానుకూలంగా వచ్చి ప్రభుని ఆరాధించాలి. వాళ్ళు ఎందుకు వచ్చారు? ఏ దేశం నుంచి ఎక్కడికి బయలుదేరారంట? తూర్పు నుండి ఎక్కడికి వచ్చారండి? ఎన్ని వేల కిలోమీటర్ల దూరం చెప్పండి? 7,000 మైళ్ళ దూరం. అంటే దాదాపు 7,000 మైళ్ళ దూరం అంట. ఎంత టికెట్ ఎంత? ₹50 ఇస్తే వచ్చేయచ్చు కదా. 1,00,000 ఇస్తే అమెరికా వెళ్ళిపోవచ్చా? అయితే మన జీవితంలో ఎట్లా ఉండాలంటే ఎప్పుడు కూడా బుద్ధి కలిగిన కన్యకల వలె ఉండాలి. బుద్ధి లేని వాళ్ళుగా మనము ఉండటానికి వీల్లేదు. వీఆర్ ఫులిష్నెస్ అంటాడు దేవుడు. అసలు మిమ్మల్ని ఎరగని డోర్ కొడుతున్నారు వాళ్ళు వచ్చి, అయినా తీశాడా? అసలు మీరు ఎవరో నాకు తెలియదు. ఓ బ్రదర్, మేము బేతేలకి 30 సంవత్సరాల నుంచి వస్తున్నాం బ్రదర్, 20 years నుంచి వస్తున్నాం బ్రదర్, మీరు ఎవరో నాకు తెలియదు, బయటికి వెళ్ళండి అంటాడు. కాబట్టి దేవుని యొక్క మందిరం అవడానికి వచ్చాడు. ఆ పిల్లల్ని ఎవరో దగ్గర పెట్టండి, మీ ఇష్టం వచ్చినట్టు పాట పాడుతామంటే నేను వెళ్ళిపోతాను. మనం ఇక్కడ డిసిప్లిన్, డెడికేషన్, డిటర్మినేషన్ కలిగి ఉంటామంటేనే ఇక్కడ కూర్చోండి. పేరెంట్స్ అయిన వాళ్ళు పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకోవాలి. దిస్ ఈజ్ నాట్ యువర్ హౌస్, ఇది పరలోకపు ఏంటిది. ఈ గవనిలో ఎట్లా ఉండాలి? పరలోక రాజ్యం, దేవుని రాజ్యంతో పోలుస్తున్నాడు మందిరాన్ని. కనుక దేవుని యొక్క ఇంటికి వచ్చేటప్పుడు ప్రియులరా, సమయానుకూలంగా మందిరానికి రావటం మనం నేర్చుకోవాలి. తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చారండి? యెరూషలేముకి వచ్చి ఏం చేస్తున్నారంటే వాళ్ళు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడయ్యా, మేము ఆ నక్షత్రంను చూచి ఆయనను దేనికోసం వచ్చాడంట? వాట్ ఈస్ దట్ మీన్? తెలుగులో, ఇంగ్లీష్లో ఏమని ఉంది? వర్షిప్ అంటే ఆరాధించటం, పూజించటం, సాష్టాంగ నమస్కారం చేయటం. దానికోసం దేవుడు నిన్ను ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? జగత్తుకు పునాది వేయబడకమని క్రీస్తు యేసులో ప్రేమ చేత ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన యొక్క సమయమును మనం దొంగిలించడానికి వీల్లేదు. ఆయన యొక్క మందిర ఆవరణంలో మనం గడిపే సమయంతో చాలా తక్కువ. మీరు చాలా కరెక్ట్గా మాట్లాడతారేమో, నాలంటోడు చాలా తప్పు మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు తెలుసా? ఏమని వాక్యం చెప్తాడు తెలుసా? దేవా, నీ మందిర ఆవరణంలో డాష్ ఫిల్ చేయండి. ఒక దినం అంటే ఎన్ని గంటలమ్మా? మనం గడిపేది ఎన్ని గంటలు? ఆ 3 గంటలు మనం దొంగిలించేది ఎంత? కరెక్ట్ అంటారా? 84 సాంగ్ చదవండి. 84వ కీర్తనలో ఏముంది? అది 84:10 తీయండి బ్రదర్స్, చదవండి, ఫాస్ట్గా తీయండి అయ్యా, బైబిల్ తీయండి చదవగలిగిన వాళ్ళందరూ కూడా. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద కూర్చుండుట నాకు ఇష్టము. ఇప్పుడు చెప్పండి, 24 గంటలు గడుపుతున్నామా? 24 గంటల్లో మరలా మందిరానికి వెళ్తున్నాం. 3 అవర్స్లోనే మరలా మన యాక్టివిటీస్ అన్నీ మనం చేస్తాం. ఆ 3 అవర్స్లోనే మొబైల్ చూడాలి, చాటింగ్ చేయాలి, అన్నీ చేయాలి, వండుకోవాలి, తినాలి, పోవాలి. నేను ఒకటి చెప్తున్నాను, మేము మా ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ ఆల్ నైట్ ప్రేయర్ చేసేటప్పుడు ఈరోజు 6 గంటలకు స్టార్ట్ చేస్తే ఈరోజు సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ చేస్తే రేపు ఉదయం 6 గంటలకు క్లోజ్ చేస్తాం. అప్పటికి కూడా వన్ డే కాల. ఎన్ని అవర్స్ గడిపినట్టు? 12 అవర్సే. అంతగా గడుపుతున్నామా? దేవుని ఇంటిని అలా ప్రేమిస్తే మనము దేవుని చేత ఆశీర్వదించబడిన ప్రజలుగా ఉంటాం ప్రియులారా. కాబట్టి దేవుని మందిరం అవడానికి వచ్చేటప్పుడు మొబైల్స్ కానీ తర్వాత ఇవన్నీ కూడా, సరే మీ సంఘంలో ఎలా ఉందో నాకు తెలియదులే, కానీ చాలా చోట్ల బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా ఏం చేస్తారంటే, మనం వర్షిప్ చేస్తాం, కళ్ళు మూసుకుంటాము, వాళ్ళు చేసే పనులన్నీ యాక్టివిటీస్ చేస్తూనే ఉంటారు. దిస్ ఈజ్ ద రాంగ్. ప్రభు నిన్ను దేనికోసం ఏర్పాటు చేసుకున్నాడంటే, యెహోవా దయాళుడు, ఆయన నాయుడు చేసిన అద్భుతాలయ్య క్రియలు వాటిని వర్ణించటం కోసం దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుంటే, ఈ దినాల్లో మన ఇష్టం వచ్చినట్టు మనం చేస్తున్నాం. మందిరం రావడానికి వేగిరమే రావాలి. దేవుని ప్రేమించే విషయంలో నా కుటుంబం ఎక్కడ వెనకబడి
వెనక ఉండకూడదని మనం థింక్ చేయాలా. జాషువా ఏమంటాడు? మీరు అమోరీల దేవతలను సేవిస్తారు, పెరిజ్జీల దేవతలను సేవిస్తారు, ఇంకొక దేవతని సేవిస్తారు. ఐ డోంట్ వాంట్, బట్ విత్ మై ఫ్యామిలీ ఎవరిని సేవిస్తాం? నేనును నా ఇంటి వారును. ఎంతమంది ఫ్యామిలీస్తో వచ్చారు ఇక్కడ? ఎంతమంది ఫ్యామిలీస్తో వచ్చారు? వాట్ ఈజ్ ఎ ఫ్యామిలీ? ఫాదర్, మదర్ అండ్ దేర్ చిల్డ్రన్, దట్ ఈస్ కాల్డ్ ఫ్యామిలీ. కాబట్టి యెహోషువ వలె మనం తయారవ్వాలి ఈ దినాల్లో. దైవజనుడు భక్త్ సింగ్ గారిని ఏర్పాటు చేసుకుని ఆ సంఘ దర్శనంలో, ఆ పల్లవరపు కొండల మీద ఇచ్చిన దర్శనంలో భాగంగా ఎట్లా ఉంటారని నమ్మి ఈ బోధనికి అప్పగించాడు. వీరు అపోస్తులుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుటేందును, ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండాలి నీ నా కుటుంబం. అప్పుడే దేవుడు నన్ను ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. ఒకవేళ నీ ఇష్టానుసారంగా నీవు చేస్తానంటే అది చాయిస్ నీకే ఇచ్చేశాడు దేవుడు. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ అనే కన్సర్న్, అనే థింకింగ్ కలిగి ప్రభుని మనం ఆరాధన చేసే ప్రియులరా, మన ఆరాధన దేవుడు ఆగ్రహించేవాడుగా ఉంటాడు. అలా వచ్చి అలా వెళ్ళిపోతే ఏం లాభం? ఏం సమకూర్చుకుంటున్నావు దేవుని దగ్గర నుంచి? అందుకోసమే ఆ దావీదు రాస్తూ ఆ కీర్తన 107వ అధ్యాయంలో, ప్రభువా నా యెడల మీరు చేసిన అద్భుత క్రియలు వీటనే యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది కనుక నేను ఈ దినం వరకు సజీవంగా ఉన్నా ప్రభువా, నా కుటుంబం సజీవంగా మీ యొక్క మందిర ఆవరణలో కనబడుతుంది ప్రభువా అని ఇంకొక వాక్యం కూడా ఉంది. ఎవని పేరైనను జీవగ్రంథంలో వ్రాయబడినట్టు కనబడని ఎడల, అదే మీనింగ్తో నువ్వు జ్ఞాపకం పెట్టుకో. ఎవరైనను మందిరానికి వచ్చి నీవు రక్షణ మారు మనసు పొందిన తర్వాత నీ పేరు జీవగ్రంథంలో ఉంటే నువ్వు తప్పకుండా ప్రభును ఆరాధన చేయకపోతే ఎక్కడుంటావు? కాబట్టి ప్రియులారా, యాజ్ ఏ బిలీవర్గా మనం గ్రహించవలసిన సంగతి ఏంటంటే, ప్రభువా నా యెడల మీరు జరిగించిన అద్భుత ఆశ్చర్యక్రియలు వీటన్నిటిని బట్టి ఎడతెగక మిమ్మల్ని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తానని విత్ ఫ్యామిలీతో ప్రభుని సేవించటం మనం నేర్చుకోవాలి. అండ్ సేమ్ టైం ప్రభువులో చేవేసేటప్పుడు కూడా అనేక సార్లు వ్యర్థంగా పాలు పంపులు పొందుతున్నాము. అక్కడ ఏమని ఉంది దేవుని యొక్క వాక్యం అంటే, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా, ఇంకా లేదు, అది కాదు, మీరు చెప్పింది ఫుల్ఫిల్ చేయండి దాన్ని. చాలా మా మాటే కావాలి మనకి ఇప్పుడు. వాట్ ఈస్ దట్ మీన్? ఏమని చేస్తున్నాం మనం? ప్రామిస్ చేసి తీసుకుంటాం, ప్రభువా ఈ వారం అంతటిలో కూడా కనీసం ఒక్కళ్ళకైనా ఏమిస్తాను చెప్పండి అయ్యా. కరపత్రికను ఇస్తానని చెప్పేసి ప్రామిస్ చేసి తీసుకుంటాం. ఎంతమంది కరపత్రిక పంచుతున్నాం రోజు? ఎట్లా ప్రభుని వర్షిప్ చేస్తావు? కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రియులారా, మనలను మనమే పరీక్షించుకోవాలి. ప్రభువా నా ఆరాధన ఎలా ఉందయ్యా? అసలు నేను ఈ దినమున ఆరాధన చేసినట్టు అక్కడ రికార్డ్ చేయబడుతుందా? ఇవన్నీ రికార్డ్ చేసుకుంటాం కదా ఇప్పుడు. నీ వర్షిప్ అక్కడ రికార్డ్ అవుతుందా అని. సో ప్రియులారా, మనం గ్రహించవలసిన సంగతి ఏంటంటే, ఫులిష్నెస్గా ఉండొద్దు. దేవుని యొక్క మందిరం అవడానికి వచ్చినప్పుడు వెరీ ఇంటెలిజెంట్గా ప్రభుని వర్షిప్ చేయాలి. ఏమని వర్షిప్ చేయాలి? ప్రభువా ఇంతవరకు మీరు నన్ను కాపాడి, నన్ను రక్షించి, నన్నును నా కుటుంబాన్ని, ఇప్పుడు ఈ కుటుంబం అవసరం లేదు, మీరు కుటుంబం అనేది ఎప్పుడు ఉపయోగిస్తారు వర్డ్? సంఘ ప్రార్థన రోజు మీ యొక్క విన్నపములన్నీ తెలియజేసేటప్పుడు వాడాలి. ఇప్పుడు పర్సనల్గా ఇండివిజువల్గా ప్రభుని వర్షిప్ చేయాలి. ఏమని? యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడనే వాక్యం ద్వారా నాతో మాట్లాడిన ప్రభువా, జగత్తుకు పునాది వేయబడకమునిపై నన్ను మీరు ఏర్పాటు చేసుకున్నారు. అండ్ నేను పిండం, చాలా వచనాలు ఉన్నాయి, పిండంగా ఉన్నప్పుడే నియమింపబడిన 9 నెలలు అయ్యేదాకా నన్ను ఒక హ్యాండిక్యాప్డ్గా పుట్టి లేదు కనుక నీకు థ్యాంక్స్ చెప్తున్నాను ప్రభువా. అండ్ ఎక్కడ నుంచి ఏర్పాటు చేసుకున్నాను అంటే, 4 దిక్కులలో తిరిగి వెర్రివాడినైన నన్ను, త్రాగుబోతునైన నన్ను, వ్యభిచారినైన నన్ను మీరు పట్టుకొని మీ కుమారుడుగా చేసుకున్నందుకు థ్యాంక్స్ ప్రభువా. అండ్ లోకరీతిగా చూస్తే ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? ఎక్కడ ఏర్పాటు చేసుకున్నాడు? యూదయ దేశం నుండి బెత్లెహేంకి వచ్చి కూడా యూదులు, తూర్పు దేశపు జ్ఞానులు ఆరాధన చేస్తే ప్రభువా నేను ఎట్లా అంటాను, ఐఎమ్ వెరీ ఫులిష్నెస్ ప్రభువా అని చెప్పేసి తగ్గించుకొని ప్రభును ఆరాధన చేసేవాడు కావాలి. అండ్ సేమ్ టైం యెహోషువ ప్రభువా నేనును
నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించేటట్టు చేసినందుకే వందనాలు ప్రభు అని చెప్పేసి మన ప్రభును మనం ఆరాధన చేస్తాం. మనం అందరం లేచి నిలబడి చిన్న పలువి పాడుకుంటాము. ఆ సమయంలో సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి కీప్ క్వైట్గా వెళ్ళండి. రండి.